హాయ్. సో వెల్కమ్ బ్యాక్ ఆన్లైన్ పిల్లలు. చాలా గ్యాప్ వస్తుంది చూసి మిమ్మల్ని. సో ఎఫ్ఆర్లో ఉన్న పెండింగ్ టాపిక్స్ మీకు డైలీ వరుసగా ఏం అప్లోడ్ అవ్వు. మా ఫేస్ టు ఫేస్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు రికార్డ్ చేసి పెట్టేస్తాం యాప్లో. ఓకేనా? రైట్. స్టార్ట్ చేద్దామా? ఏం స్టార్ట్ చేద్దాం? ఎవరు చెప్పారు? ఇండేస్ 40 అండమ్మా. ఇండేస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ స్టాండర్డు. దీని తర్వాత ఇండేస్ 105 లీజెస్ అని ప్రిపేర్ అయ్యారా? ఇండేస్ 40 మా ఇండేస్ 40 చెప్పలా లాస్ట్ టైము, అందుకని రికార్డింగ్ ఎందుకు? లీజెస్ ఉన్నాయి వాళ్ళకి. సరే స్టార్ట్ చేద్దామా? సో ఇండేస్ 40 మీకు అర్థం కావాలంటే పీపీఈ బేసిక్స్ తెలియాలి మనకి. మనం పని చేద్దాం. ఇండేస్ 16లో ఏముంది, ఇండేస్ 40లో ఏముంది, తర్వాత లీజెస్లో ఏముంది, ఇన్వెంటరీస్ ఏముంది, ఇవన్నీ కూడా రిలేటెడ్ అంతే కదా. బ్యాలెన్స్ షీట్లో ఉంటే 4 మొత్తం మనకి. సో మన బ్యాలెన్స్ షీట్లో కానీ మనకి పీపీఈ ఉంటే విల్ గో విత్ ఇండేస్ 16, ఇన్వెంటరీస్ ఉంటే విల్ గో విత్ ఇండేస్ 2, లీజ్ ఎసెట్ ఉంటే 116, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంటే ఇండేస్ 40, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఉంటే ఇండేస్ 105. ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్స్ మనకి. సో ఇవాళ మనం ఏం చూద్దామంటే పీపీఈ అయిపోయింది మనకి ఆల్రెడీ. పీపీఈకి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సో మనం సిమిలారిటీస్ చూస్తూ దేంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఏమని తెలుసుకుంటే మనకి చాలా ఈజీ. ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చాడు. ఎగ్జామ్లో ఇండేస్ 40 క్వశ్చన్ మనం 105 ఇచ్చాడు కదా, మనం 105 ఇచ్చాడు. సో ఈసారి కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఇంపైర్మెంటు, ఇంటాంజిబుల్, పీపీఈ, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. సో ఫస్ట్ నాకు పీపీఈ డెఫినేషన్ చెప్పండి. పీపీఈ డెఫినేషను ఏదో చెప్తున్నారు, డిఫరెన్సెస్ రాసుకుందాం. ఫస్ట్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినేషన్లో ఇండేస్ 16 ఏం చెప్తుంది, ఇండేస్ 40 ఏం చెప్తుంది, అవి అవసరం లేదు మనకి. ఇన్వెంటరీస్ ఏం చెప్తున్నాయి, లీజెస్ ఏం చెప్తే మనకు అవసరం లేదు. చెప్పండి. పీపీఈ ఆర్ అసెట్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ యూజ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. దేనికోసం వాడుకోవచ్చు మీరు? ప్రొడక్షన్ కోసం వాడుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ కోసం వాడుకోవచ్చు, లేదా ఇక్కడ పాయింట్ ఉంది ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్ ఉంది. ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్ ఉంది. ఎందుకంటే ఈ రెంటల్ ఇన్కమ్ అనే పాయింట్ మనకి ఇండేస్ 16లో వస్తుంది, అదేవిధంగా ఇండేస్ 40 కూడా వస్తుంది. చూడండి మనకి ఏం చెప్పాం, యూజ్ కోసం. ఇది యూజ్ దేనికోసం వాడుకోవచ్చు? మీరు కావాలంటే ప్రొడక్షన్ కోసం వాడుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ వాడుకోవచ్చు, ఫర్ ఎర్నింగ్ ఏమో రెంటల్ ఇన్కమ్ వాడుకోవచ్చు. ఇండేస్ 40 ఏం చెప్తుంది సింపుల్గా, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్. చెప్పండి దేనికో? మీరే ఉన్నారు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ టార్గెట్ ఏంటి? ఒక బిల్డింగ్ కొన్నారు, దాన్ని రెంట్కి ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకోవటమా, లేదా మార్కెట్లో రేట్స్ పెరిగితే మీ క్యాపిటల్ అప్రిసియేషన్ పెరిగితే దాన్ని అమ్మేసుకోవడానికి. సో ఇండేస్ 40 ఓన్లీ 2 పర్పసెసే, ఎయిదర్ ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్స్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిసియేషన్. అవునా? ఒక 2 ఉన్నాయి. మెయిన్ ఏమో క్యాపిటల్ అప్రిసియేషన్ అవ్వచ్చు, ఇంకోటేమో ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్. మరి ఇక్కడ రెంట్ ఉంది, ఇక్కడ రెంట్ ఉంది. డిఫరెన్స్ ఏంటి ఇది చూద్దాం. ఫస్ట్ పీపీఈ ఏమో మన మెయిన్ బిజినెస్ రెంటింగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీఏ అయిన తర్వాత మీరు ఎక్కడో ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు, మీరు బెంగళూరులో జాబ్ చేస్తూ ఒక ఈఎంఐలో ఇల్లు కొనుక్కున్నారు, ఇప్పుడు దాన్ని మీరు రెంట్కి ఇచ్చేసారు. ఇప్పుడు అది మీకు పీపీఈనా ఇండేస్ 40నా? మీ మెయిన్ బిజినెస్ రెంటింగ్ బిజినెస్ కానప్పుడు దట్ ఈజ్ ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, దట్ ఈజ్ టు బి ట్రీటెడ్ అండర్ ఇండేస్ 16 ఓన్లీ. నీ మెయిన్ బిజినెస్ ఏమనుకోండి, దెన్ దట్ ఈజ్ ఇండేస్ 40. సో ఈ రెంటల్ ఇన్కమ్ పాయింట్ అర్థమైందా? మీ మెయిన్ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. బట్ ఇదేంటి? ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఇవాళ నుంచి మీకు కొత్త పదం వస్తుంది. ఇండేస్ 16లో ఉండే పీపీఎస్ని ఏమంటారు? ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. ఇవేమో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. పాయింట్ క్లియర్? అది రెంట్ పాయింట్. బిజినెస్ అదే అనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండేస్ 40 ఇఫ్ మన బిజినెస్ అది కాదు. మన దగ్గర ఒక పీపీ ఉంది, దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి
దాన్ని మనం రెంట్కి ఇచ్చేసుకున్నాం. సో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అండ్ యాజ్ పర్ ఇండే 16 ఓన్లీ. దిస్ ఈజ్ డెఫినేషన్. క్లియర్ అయింది ఇద్దరికి? నెక్స్ట్ కాస్ట్ పాయింట్ చెప్పండి. కాస్ట్ ఏం చెప్పాం మనం? సార్ ఎప్పట్లానే పర్చేజ్ ప్రైసు, ఆల్ ట్యాక్సెస్, నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ నెసెసరీ టు బ్రింగ్ అసెట్ ఇన్ టు ప్రజెంట్ కండిషన్. డెఫినేషన్ మారుతుంది కానీ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఈజ్ నో చేంజ్. మరి కాస్ట్ ఏమి ఇంకరేదిగా? నువ్వు బిల్డింగ్ కొన్నా పర్పస్ మారిద్ది, నీకు కాస్ట్ మారిద్దా? నీకు మహా అయితే పర్పస్ మారిద్ది, కాస్ట్ మారదు, అవునా కదా? బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ వస్తుంది. ఇక్కడేమో ఓన్లీ వన్ టైం కాస్ట్ ఇంక్రీజ్ అవుతాం ఫస్ట్లో. ఇక్కడ నీకేం చెప్తారంటే ఏమో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ కొన్నారు. ఇనీషియల్గా ఎందుకు కొన్నారు? మీ పర్పస్ ముందే తెలుసు మీకు. ఐ వాంట్ టు గివ్ ఇట్ ఫర్ రెంటల్స్ అని, లేదా ఐ వాంట్ టు మేక్ షాప్స్ అండ్ గివ్ ఇట్ టు రెంట్ అని కొన్నారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ షాప్లో ప్రాపర్గా ఫిట్ అవ్వట్లేదు షాప్స్. మీరేం చేయాలి? మళ్ళీ దాన్ని రీడెవలప్మెంట్ చేయాలి. కాస్ట్ కొన్నప్పుడు ఇంకర్ అయిపోయారు. మీరు చూస్తుంటారు బయట కొన్ని షాప్స్ దాన్ని రీమోడలింగ్ చేస్తుంటారు. అంటే దాన్ని పగలగొట్టేసి ఆ షాప్స్ 2-3 షాప్స్ చేసేయడం. ఇప్పుడు ఇది కొన్నారా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్లాస్ సరిపోవట్లేదు, మనం ఏం చేస్తాం? దీన్ని మళ్ళీ ఇది పడగొట్టేసి దీన్ని పెద్ద హాల్ చేసుకుంటాం కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో స్టార్టింగ్లో పెట్టిన కాస్ట్తో పాటు మళ్ళీ మీరు దాన్ని మీకు తగ్గట్టుగా, మీకు కంఫర్ట్ ఉండేలాగా మీరు ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఆ ప్రాపర్టీస్ ఎలా ఉండాలో చెక్ చేసుకొని దానికోసం మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. పెట్టచ్చుగా మరి. సో థింక్ ఇండ్ AS 40 ప్రాక్టికల్లీ, లేదంటే మీకు అర్థం కాదు. సో ఏదైనా ఒక బిల్డింగ్ కొన్నారు, ఆ బిల్డింగ్ని మళ్ళీ మీరు రీడెవలప్మెంట్ కాస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు రీడెవలప్మెంట్ చేసినా సరే దట్ విల్ బి యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఓన్లీ. పాయింట్ అర్థమైనది? క్వశ్చన్లో వస్తుంది, కంగారు పడకండి. జనరల్గా ఒక ప్లాట్ కొన్నారు మీరు, దాన్ని రెంట్కి ఇచ్చుకుంటున్నారు బిల్డింగ్ కొనేసి. బట్ ఆ బిల్డింగ్ ఏంటంటే మీకు సరిపోవట్లేదు మీ పర్పసెస్కి. మీరు పెద్ద పెద్ద షాప్స్ కొన్నారా, ఒక పెద్ద మాల్ కొనేసారు మీరు. బట్ దాంట్లో మాల్స్ అన్ని పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. బట్ స్టేట్లో పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఎవడు రావట్లే పెద్ద పెద్ద షాప్స్కి. ఎవడు వస్తున్నాడు మీ దగ్గరికి? మొబైల్ షాప్ వాడు, లేదా చిన్న చిన్న పానీపూరి బండోడు. సో వీ నీడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ స్మాల్ షాప్స్. మరి ఇలా స్మాల్ షాప్స్గా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఇంకర్ సమ్ ఎక్స్పెన్సెస్. దాన్ని ఏమంటాం? రీడెవలప్మెంట్ కాస్ట్. దాన్ని కూడా మనం ఇండ్ AS 40 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్కి యాడ్ బ్యాక్ చేసుకుంటాం. ఫస్ట్ డెఫినేషన్ చూసాము, కాస్ట్ చూసాము, తర్వాత ఏమన్న తర్వాత RCనేగా రికగ్నిషన్ క్రైటీరియా. చెప్పండి, ఇక్కడ చెప్పండి నా క్రైటీరియా. PPE చెప్పండి. ప్రాపబులా పాసిబులా? ప్రాపబుల్ FEB ఉండాలి. కాస్ట్ మస్ట్ బి ఎలా? రిలయబుల్లీ మెజర్డ్. 2 పాయింట్లే కదా. FEB ఉండాలి, కాస్ట్ అనేది రిలయబుల్గా మెజర్ చేయాలి. ఇక్కడేమో ప్రాపబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఏమో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్, ఏం మారదు. RC ఇద్దరికి సేమే. తర్వాత ఏమో డిప్రిసియేషన్ మోస్ట్లీ SLM ఫాలో అవుతారు. కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫేగా. ఇక్కడ కూడా డిప్రిసియేషన్ సేమే, కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్కి డిప్రిసియేషన్ చేయాలా చేయరా? ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కాదు, ల్యాండ్ ఇక్కడ కూడా చేయం కదా. ల్యాండ్ ఎక్కడ చేయం అక్కడ చేయం. ల్యాండ్ గురించి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కొన్నారు మీరు, ఒకటేమో ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇక్కడ డిప్రిషియేషన్ చదువుతాం చిన్నప్పటి నుంచి, చేయాలని. ఇక్కడ కూడా డిప్రిషియేషన్ చేయాలి వద్దా? ఎక్కడైనా సరే ప్రాపర్టీ అంటే వీ హ్యావ్ టు డూ డిప్రిషియేషన్ ఫర్దర్. నెక్స్ట్ ఏమో కాంపోనెంట్ అకౌంటింగ్ చూసాం మనం. ఒకటి కాంపోనెంట్ అకౌంటింగ్ చూసాం అంటే ఏంటి? ఈ బిల్డింగ్లో కానీ ఏదైనా పార్ట్ మిడిల్లో రీప్లేస్ చేసి ఏం చేసాం మనం? ఈ బిల్డింగ్ యొక్క ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ తీసేసాము, కొత్త ఎసెట్ యొక్క కాస్ట్ యాడ్ చేసాం, అంతేగా చేసింది. ఇక్కడ కూడా సేమ్ ట్రీట్మెంట్. దోతున్న డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇనీషియల్గా మనం బుక్స్లో రికగ్నైజ్ చేయాలంటే, మనం బుక్స్లో ఒక PP రికగ్నైజ్ చేయాలంటే ఏ మోడల్ ఫాలో అవ్వాలి మనం? ఇక్కడ ఇనీషియల్లీ ఓన్లీ కాస్ట్. ఎక్కడైనా సరే ఇనీషియల్గా మీరు బుక్స్లో అసెట్ తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఫాలో. మీరు Day 1 ఎలా ఫాలో అవుతారు? రివాల్యుయేషన్కి మీరు Day 1 ఎలా ఫాలో అవుతాం మనం? సో Day 1 మనం కొన్నప్పుడు కాస్ట్ మొత్తం కనుక్కుంటాము, దాన్ని తీసుకొని రాసేసుకోండి.
మీరు అనమాకండి వచ్చి సార్ ఇందాక మేము లారీ వాడికి డబ్బులు ఇచ్చాం సార్, ఇప్పుడు లారీ రేట్లు పెరిగిపోయినాయి అంతే. డే వన్ అంటే మరి ఇప్పుడు మీరు డే వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో రీవాల్యుయేషన్ మోడల్, దాని మీనింగ్ ఏంటి? సార్ మేము కాస్ట్ కొన్నాం మొన్న, ఇప్పుడు కాస్ట్ వెంటనే పెరిగిపోయింది సార్, మళ్ళీ ఒప్పుకోరు. ఫస్ట్ వీ షుడ్ రికగ్నైజ్ ఇన్ అసెట్ యాజ్ పర్ కాస్ట్ మోడల్ ఓన్లీ. నీకు సబ్సిక్వెంట్లీ యూ కెన్ డూ. ఫస్ట్ చెప్పండి, ఇనీషియల్ రికగ్నిషన్ మా ఆల్వేస్ కాస్ట్ మోడల్. మా ఇక్కడ కూడా సేమ్, ఇనీషియల్గా వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఓన్లీ కాస్ట్ మోడల్ ఓన్లీ. ఇక్కడ సబ్సిక్వెంట్ రికగ్నిషన్లో వీ హ్యాడ్ ఆప్షన్, నాట్ మ్యాండేటరీ. వీ హ్యాడ్ ఆప్షన్ టు ఫాలో either cost model or we can follow either a revaluation model, either cost model or a revaluation model. If you are following revaluation model, meaning enti manam mana asset ni we are bringing it to fair value antena. Manam balance sheet lo if you are following a revaluation model, meaning enti mana asset in manam we are bringing it to its fair value antena. But ikkada strict ga gurtu pettukondamma, నీకు సబ్సిక్వెంట్గా కూడా వీ హ్యావ్ టు ఫాలో ఓన్లీ కాస్ట్ మోడల్, వీ షుడ్ నాట్ ఫాలో రీవాల్యుయేషన్ మోడల్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సబ్సిక్వెంట్ రికగ్నిషన్లో ఓన్లీ సబ్సిక్వెంట్గా మీరు ఓన్లీ కాస్ట్ మోడలే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇండేస్ అలా చెప్పింది, ఓకేనా? ఎందుకంటే ఇండేస్ అలౌస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ సబ్సిక్వెంట్గా కూడా ఓన్లీ కాస్ట్ మోడలే ఫాలో అవ్వాలి. సరే సార్, మరి ఇప్పుడు బయట మార్కెట్లో వింటారు మీరు, ప్రాపర్టీస్ రేట్ పెరిగిపోతున్నాయి, ల్యాండ్ ప్రైస్ పెరిగిపోయింది అంటే ఏంటి? మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ యొక్క ఫెయిర్ వాల్యూ తెలుస్తుంది. చెక్ చేసుకుంటాం యూజువల్లీ విల్ చెక్ కదా. ప్రాపర్టీ కొన్నాము ఇక్కడ అమరావతిలో, హైదరాబాద్ ప్రాపర్టీస్ కొన్నాము, చెక్ చేసుకుంటాం కదా ప్రతిసారి మనం ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందని. మరేంటి సార్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కొంటే మనకి ఫెయిర్ వాల్యూతో సంబంధం లేదా అంటే మనకి సంబంధం ఉంది, బట్ దాన్ని మనం బుక్స్లో చూపించాం, జస్ట్ దాన్ని డిస్క్లోజర్ పర్పస్ వాడుకుంటాం. మనకి ఈ ఇండేస్లో స్పెసిఫిక్గా చెప్తుంది వాట్ టైప్ ఆఫ్ డిస్క్లోజర్స్ యూ హ్యావ్ టు గివ్ అని. సో మనం అడిగావు కదా డిస్క్లోజర్స్ అని, సో ఇలాంటి చోట అవసరం. ఈ ఇండేస్లో మనకు స్పెసిఫిక్గా చెప్తారమ్మా డిస్క్లోజర్స్ ఏం చేయాలి మీరు అనేది. సో దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ యొక్క సబ్సీక్వెంట్ రికగ్నిషన్లో మీరు కాస్ట్ మోడలే ఫాలో అవ్వాలి, బట్ మీకు ఫెయిర్ వాల్యూ తెలుస్తుంది లేదా మీరు ఫెయిర్ వాల్యూ కనుక్కుంటారు. ఎలాగా? బై యూజింగ్ సమ్ వాల్యుయేషన్ టెక్నిక్స్, బై అప్రోచింగ్ సమ్ వాల్యుయేషన్ ఫర్మ్స్, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్ అవ్వచ్చు, లేదా అదర్ మెథడ్స్ ఉంటాయి కనుక్కోవడానికి. మనం చూసాం మన వాల్యుయేషన్ టెక్నిక్స్ కొన్ని. బిజినెస్ వాల్యుయేషన్ చేయాలనుకోండి, ఏదర్ క్యాష్ మోడల్ లేదా ఈసీఎం లేదా డీసీఎం లేదా ఇంట్రెన్సిక్ చాలా ఉన్నాయి మోడల్స్. సో మీరు ఏదో ఒక మోడల్ వాడుకొని యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫెయిర్ వాల్యూ, బట్ యూ కెనాట్ అకౌంటెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మీరు జస్ట్ దాన్ని డిస్క్లోజ్ చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ మనకి యూజ్ అవ్వదా అంటే యూజ్ అవ్వదు, బట్ మనం దీన్ని డిస్క్లోజ్ చేయాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సపరేట్గా దీనికి 4 పాయింట్లు రాసుకుందాం. డిస్క్లోజర్స్ మనం సపరేట్గా రాసుకుందాం మళ్ళీ. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలంటే మీరు డే 1 కొన్నారు అసెట్ని, కాస్ట్ రాసేసాం. బ్యాలెన్స్ షీట్కి వచ్చేసినప్పుడు ఎండింగ్లో ఇక్కడ మీరు కాస్ట్ మోడల్కే రాయాలి. అంటే ఏంటి? కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్. దాన్ని మీరు రీవాల్యుయేషన్ చేయకూడదు. మరి ఇంపైర్మెంటు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొన్నారు, కాస్ట్కి రాశారు, మైనస్ డిప్రిసియేషన్, ఇంపైర్మెంట్ చెక్ చేయాలా వద్దా? ఇంపైర్మెంట్ చెక్ చేస్తున్నట్టు మీనింగ్ ఏంటి? మరి ఫెయిర్ వాల్యూ తీసుకురావచ్చు దాన్ని. సో ఫెయిర్ వాల్యూకి మనం తీసుకురాకూడదు, మనం జస్ట్ కాస్ట్ అండ్ డిప్రిసియేషన్ తీసుకుంటాము. దెన్ ఫెయిర్ వాల్యూ మీ క్వశ్చన్లో ఇస్తాడు, దాన్ని మీరు ఏం చేస్తారు? సింపుల్గా దాన్ని డిస్క్లోజ్ చేస్తాం. ఇక్కడ సంగతి చెప్పండి. ఫస్ట్ అసెట్ కొన్నాం, లెస్ డిప్రిసియేషన్ అండ్ ఇంపైర్మెంట్, దెన్ రివాల్యుయేషన్. ఇక్కడ మనం ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇండియా 16లో మనం ఫస్ట్ డిప్రిసియేషను, తర్వాత ఇంపైర్మెంటు, తర్వాత ఎవరు వస్తారు? దెన్ విల్ కమ్ టు రివాల్యుయేషన్. ఇక్కడ మీరు ఓన్లీ కాస్ట్ మోడలే ఫాలో అవ్వాలి. మరి ఫెయిర్ వాల్యూ సంగతి ఏంటి సార్ అంటే దాన్ని మీరు సపరేట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయాలి. మీరు దీన్ని ఎలా కనుక్కున్నారు, కనుక్కున్నప్పుడు మీరు ఎవరి ద్వారా కనుక్కున్నారు, మీ అజంప్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు?
వీ హ్యాడ్ యూజ్డ్ క్యాష్ ఫ్లో టెక్నిక్. అక్కడ అజంప్షన్స్ ఉంటాయి ఏమని, ఈ డిస్కౌంట్ రేట్ మారట్లేదు, ఈ క్యాష్ ఫ్లో స్టేబుల్గా వస్తాయి అనుకుంటున్నాం మేము అని మనం కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాం. ఇక్కడ రాయాలి మీరు. ఇక్కడ మీరు ఏ అజంప్షన్స్ తీసుకున్నాము, ఎవరిని వాడుకున్నాము, ఏ ఫర్మ్తో చేయించుకున్నాము, ఏ టెక్నిక్ వాడాము, రేంజ్ ఎంత, అంటే ఈ వాల్యుయేషన్ మీది ఏ రేంజ్లో వస్తుంది, ఇవన్నీ మీరు చెప్పాలి. అది మనకు లాస్ట్లో క్వశ్చన్ ఉంది, లాస్ట్లో రాపిస్తాను మీకు ఏమేమి కావాలో అక్కడ చెప్పుకుందాం. సో ఇక్కడ డిస్క్లోజర్స్ ఇంపార్టెంట్. ఈ ఇండేస్లో ఏం చేస్తాం డిస్క్లోజర్స్ అంటే రిగార్డింగ్ ఫెయిర్ వాల్యూస్. ఓకేనా, చాలా చిన్న ఇండేస్ ఊరిన అయిపోద్ది, బట్ మీకు పీపీతో కంపేర్ చేయాలి ఎప్పుడు కూడా. దీన్ని ఈ 6 పాయింట్స్ అయిపోయినాయా, 1 2 3 4 5 6 7 పాయింట్స్ చూద్దాం ఒకసారి మళ్ళీ. చెప్పండి అమ్మా. డెఫినేషన్: దీస్ ఆర్ ద అసెట్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ యూస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ రెంటల్ ఇన్కమ్. ఇది ఒకటే. దీస్ ఆర్ ద టాంజిబుల్ అసెట్స్ బట్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ ఎయిదర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఆర్ ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్స్. ఇది మీరు ప్యూర్ బిజినెస్ అనుకోండి, ఇండేస్ 40. జస్ట్ మీకు ఒక అసెట్ ఉంది, దెన్ ఇండేస్ 16. ఇక్కడ రాసుకోండి ఏంటమ్మా ఇది, ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కాస్ట్లో ఎటువంటి మార్పు లేదు, సేమ్ టు సేమ్ కాస్ట్. తర్వాత ఆర్సీలో కూడా ఎటువంటి మార్పు లేదు, ఎఫ్ఈబి ఉండాలి, కాస్ట్ హ్యాస్ టు బి రిలయబుల్లీ మెజర్డ్, దాంట్లో కూడా ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ డిప్రిసియేషన్ సేమ్, మోస్ట్లీ దే ఆర్ ఫాలో ఎస్ఎల్ఎం ఓన్లీ. సో కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్, కాస్ట్ మైనస్ స్క్రాప్ బై లైఫ్. తర్వాత ఇంకా ఏంటిది, కాంపోనెంట్ అకౌంటింగ్ సేమ్. పాత కాంపోనెంట్ యొక్క క్యారింగ్ అమౌంట్ తీసేయాలి, కొత్త కాంపోనెంట్ కాస్ట్ యాడ్ బ్యాక్ చేసేయాలి ఏమో. తర్వాత ఏంటి, తర్వాత ఇనీషియల్గా మనం రికగ్నైజ్ చేయాలంటే ఇక్కడ కాస్ట్ మోడలే, అక్కడ కాస్ట్ మోడలే. నువ్వు సబ్సీక్వెంట్గా చేయాలనుకుంటే ఇక్కడ నీకు అలౌ చేశారు, ఎయిదర్ యూ కెన్ ఫాలో కాస్ట్ మోడల్ ఆర్ రీవాల్యుయేషన్ మోడల్, బట్ ఇక్కడ మ్యాండేటరీగా వీ హ్యావ్ టు ఫాలో ఓన్లీ కాస్ట్ మోడలే. మరి ఫెయిర్ వాల్యూతో మాకు సంబంధం లేదా అంటే ఉంది. ఆ ఫెయిర్ వాల్యూ మీరు బ్యాలెన్స్ షీట్లో లాస్ట్లో నోట్స్ టు అకౌంట్స్ తర్వాత వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ డిస్క్లోజర్స్ రిగార్డింగ్. అది చూద్దాం సపరేట్గా. డిస్క్లోజర్స్ సపరేట్ క్వశ్చన్ ఉంది, అది రాసుకుందాం. మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. క్లియరా అందరికీ? రాసుకుంటున్నారా? అక్కడ బేసిక్ ఇక్కడ మనం కాస్ట్ తీసుకుంటాం, అక్కడ ఏం చేస్తాం మనం, ఏదో రిపేర్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం యూజువల్గా. అందుకు అక్కడ ఏం చెప్పలేదు మీకు నేను, డెవలప్మెంట్ అనేది అక్కడ ఉండదు, రీడెవలప్మెంట్ అక్కడే ఉండదు. మీకు ఒక ప్లాంట్ కొన్నారు, దాని మాది ఏం చేస్తారు మీరు, ఎయిదర్ విల్ రెనోవేట్ ఆర్ రిపేర్. అక్కడ యాడే చేస్తాం, చూసాం మనం. సబ్సీక్వెంట్గా కాస్ట్ యాడ్ అయింది, చెక్ చేస్తాం, ఎయిదర్ ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ దెన్ క్యాపిటలైజ్ చేస్తాము, అవ్వకపోతే రెవెన్యూ. బట్ ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఈ రీడెవలప్మెంట్ పదం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాంట్ కొన్నారు, యూజువల్గా థింక్ ఫ్రమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్కి ఉంది, ఆయన మార్పులు చేయించుకోవచ్చు, దెన్ ఇంకర్ రీడెవలప్మెంట్ కాస్ట్. బట్ యూజువల్గా ఇండియా 16 థింక్ చేస్తాం మనం. పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లాంట్ అండ్ మిషన్స్ కొన్నప్పుడు దాన్ని పదే మోడిఫై చేయలేరు వాళ్ళు. మా అయితే ఏమి ఇంకర్ అవుతారు వాళ్ళు, దే ఇంకర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్, దే విల్ మోడిఫై సంథింగ్ బట్ మేజర్గా మోడిఫై చేయరు. సో ఇండియా 16 మనకు ఫర్దర్ కాస్ట్ ఇంకర్ అవుతుంది ఎప్పుడు కూడా. బట్ అప్పుడు చెక్ చేస్తాం కదా మనం, ఫర్దర్ కాస్ట్ ఇంకర్ అయినప్పుడు ఇఫ్ దట్ బ్రింగ్స్ ఎఫిషియన్సీ దెన్ క్యాపిటలైజ్ చేస్తాము, లేదంటే రెవెన్యూ. బట్ ఇక్కడ లింక్ చేసుకోండి మీరు. యూజువల్గా ఇక్కడ జరుగుతుంది ప్రాక్టికల్గా. బయట మాల్స్ చెక్ చేయండి మీరు, చాలా మాల్స్ బయట కట్టుంటారు. మాల్స్ కట్టినప్పుడు ఏం చేస్తారు, వాటిని ఫస్ట్ దే ప్లాన్ సంథింగ్, అది నీకు వర్కౌట్ అయినప్పుడు దే ఇమ్మీడియట్లీ మోడిఫై ఇట్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో మనకి యూజువల్గా జరిగేది ఏంటి, మోడిఫికేషన్స్ జరుగుతాయి ఇక్కడ. బట్ ఇక్కడ నీకు మోడిఫికేషన్స్ తక్కువ, అలాగని చెప్పి కాస్ట్ యాడ్ చేయమని కాదు, అక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ టెస్టింగ్ పని లేదు నీకు, ఎందుకని వీఆర్ మోడిఫైయింగ్ ఓన్లీ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు యూస్. ఇక్కడ చిన్న రిపేర్స్ నేను మోడిఫికేషన్ అనట్లేదు, ఇక్కడ నువ్వు మోడిఫై చేసావంటే దాని మీనింగ్ ఏం చెప్పండి, దట్ విల్ బ్రింగ్స్ యూ ఎఫిషియన్సీ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ నువ్వు ఆ టెస్ట్ పని లేదు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్లో ఇఫ్ వీ ఇంకర్ ఎనీ ఫర్దర్ కాస్ట్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ఫర్ బ్రింగింగ్ ఎఫిషియన్సీ కదా. సో అది పాయింట్ ఇక్కడ. అర్థమైందా డిఫరెన్స్? రాసుకున్నారా? ఎక్కించాలి. ఆన్లైన్లో కనిపిస్తున్నారు క్లియర్గానే? కనిపిస్తుంది వాళ్ళకి? మరి రాసుకోండి. రాసుకున్నారు మీరు? దీనికి మళ్ళీ సపరేట్ నోట్స్ అవసరం లేదు, టైం వేస్ట్. ఈ కంపేర్ చేసుకుంటే అయిపోద్ది మీకు.
16 ఇండేస్ 40 డిఫరెన్సెస్ ఏంటి అసవా ఏమా ఇక్కడ వరకు ఒక సెగ్మెంటు కొన్ని క్వశ్చన్లు చేద్దాం ఓకేనా. దీని తర్వాత ఏమన్నా చూద్దాం. చూడండి ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నేను ఏమో ఫస్ట్ ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చేసాను, సెకండ్ ఫ్లోర్ ఏమో నేను ఓన్గా ఉంచుకుంటున్నాను. అంటే మిక్స్ రావచ్చు మీకు. అంటే ఒక ప్రాపర్టీని ఇఫ్ వీఆర్ యూజింగ్ ఫర్ బోత్ పర్పసెస్, ఇఫ్ వన్ ప్రాపర్టీ ఈజ్ ఇండేస్ 16 కవర్ అవుతుంది, ఇండేస్ 40 కవర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా మనం బుక్స్లో అకౌంటింగ్ చేయాలి అప్పుడు క్వశ్చన్ అడుగుతారు. మళ్ళీ చెప్తాను మీకు సపరేట్గా. ఫస్ట్ ఓవర్ వ్యూ అంతే. ఒక ప్రాపర్టీ మనకుందరా, ఇఫ్ ఆ ప్రాపర్టీని మీరు ఇఫ్ వీఆర్ యూజింగ్ ఫర్ బోత్ ద పర్పసెస్, దీన్ని మరి బ్యాలెన్స్ షీట్లో ఇండేస్ 16 కింద రాయాలా, ఇండేస్ 40 కింద రాయాలా, ఇదో పాయింట్. నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ కానీ సబ్సిడీ కంపెనీకి, హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీకి ఏమన్నా అసెట్ రెంట్కి ఇస్తే, ఏమన్నా అసెట్ లీజ్కి ఇస్తే అప్పుడు హోల్డింగ్ కంపెనీ బుక్స్లో ఎలా ట్రీట్ చేయాలి అంటే ఇన్ ద సెన్స్ ఎస్ఎఫ్ఎస్ ఎలా ట్రీట్ చేయాలి, సిఎఫ్ఎస్ ఎలా ట్రీట్ చేయాలి. 2 పాయింట్లు అర్థమవుతున్నాయా. నెక్స్ట్ 3వ పాయింట్, సార్ ఇప్పటి వరకు నా దగ్గర పీపీగా ఉంచాను నేను. ఇప్పటి వరకు నా దగ్గర బ్యాలెన్స్ షీట్లో వన్ ప్రాపర్టీ ఈజ్ మై ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. ఇఫ్ ఈ ప్రాపర్టీని ఇఫ్ ఐ కన్వర్ట్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఏం చేయాలి, చేయొచ్చుగా మనం. ఇండేస్ 16 నుంచి ఇండేస్ 40కి వెళ్తే ఏం చేయాలి, ఇండేస్ 16 నుంచి ఇండేస్ 40 చూసామా. నెక్స్ట్ ఇండేస్ 2 నుంచి ఇండేస్ 40కి వెళ్తే ఏం చేయాలి, లేదా ఇండేస్ 40 నుంచి ఇండేస్ 2కి వెళ్తే ఏం చేయాలి, మార్చొచ్చుగా. రీక్లాసిఫికేషన్ అమ్మా. ఇఫ్ మనం పీపీ ఉందనుకుంటారా, దట్ మైట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, అప్పుడు ఎలా చేయాలి. లేదా ఇండేస్ 40 నుంచి ఇన్వెంటరీస్కి వెళ్ళిపోయాం, అప్పుడు ఏం చేయాలి. లేదా ఇన్వెంటరీస్ టు ఇండేస్ 40కి వచ్చాం, అప్పుడు ఏం చేయాలి. 3 ఓకేనా. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో మనం వాట్ కైండ్ ఆఫ్ డిస్క్లోజర్స్ వీ హ్యావ్ టు మేడ్. 4 ఉన్నాయి, ఇంకా 4 ఇంపార్టెంట్ పాయింట్లు. ఒకటి కంబైన్డ్ యూజ్ అంటే పరిస్థితి ఏంటి, హోల్డింగ్ సబ్సిడీలో పరిస్థితి ఏంటి, నెక్స్ట్ రీక్లాసిఫికేషన్ చేస్తే పరిస్థితి ఏంటి, లాస్ట్ వన్ వాట్ కైండ్ ఆఫ్ డిస్క్లోజర్స్ వీ హ్యావ్ టు గివ్ వైల్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. 4 + 6. దీంతో కూడా ఈ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సబ్సీక్వెంట్గా రికగ్నైజ్ చేసినప్పుడు ఓన్లీ కాస్ట్ మోడలే ఫాలో అవ్వాలి, ఆ పాయింట్ ఇంపార్టెంట్. మిగతా అన్నీ కూడా మీకు తెలిసినవే. ఇఫ్ పీపీ వచ్చాయనుకోండి మీకు ఇది వస్తాయి, ఇది రాకపోతే ఇది రాదు. అందుకే చెప్పాను పీపీ ఈజ్ బేస్ ఫర్ ఆల్ ఇండేస్ అని. క్లియర్ అందరూ. ఒక డౌట్ చెప్పండి నాకు. నా దగ్గర బిల్డింగ్ ఉంది, నా దగ్గర ఇండేస్ 16 ప్రకారం 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆఫీస్ బిల్డింగ్ 1, ఆఫీస్ బిల్డింగ్ 2. నా దగ్గర ఒక ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అవి 2. ఐ హ్యాడ్ 1 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఆల్సో. ఇదేం చేశాడు మేనేజ్మెంట్ వాడు, ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మ జాగ్రత్తగా రండి. ఆఫీస్ బిల్డింగ్ 1, ఆఫీస్ బిల్డింగ్ 2 సేమ్ క్లాసేగా, సేమ్ క్లాసేనా. ఈ సేమ్ క్లాస్ని ఏం చేశానంటే నీకేమో కాస్ట్ మోడల్ ఫాలో అయ్యాను, నీకేమో రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అయ్యాను. కరెక్టా తప్ప? మేనేజ్మెంట్ ఏం చేశారు సబ్సిక్వెంట్ రికగ్నిషన్లో, అవునా. వాడు మీకు క్వశ్చన్ ఎగ్జామ్ క్వశ్చన్ అమ్మా, ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడు ఏం చేశాడంటే నా దగ్గర 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 ఏమో ఇండేస్ 16 ప్రాపర్టీస్ సేమ్ క్లాస్, ఆఫీస్ బిల్డింగ్ 1, ఆఫీస్ బిల్డింగ్ 2. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంది. ఆల్వేస్ కాస్ట్ మోడల్, ఐ షుడ్ నాట్ ఫాలో రివాల్యుయేషన్ మోడల్. వాడు ఏం చెప్పాడు క్వశ్చన్లో, నీకేమో కాస్ట్ మోడల్ అన్నాడు, నీకేమో రివాల్యుయేషన్ అన్నాడు, నాకు రివాల్యుయేషన్ అన్నాడు. కింద ఏమడిగాడు, డిస్కస్ లేదా అనలైజ్ ట్రీట్మెంట్ డన్ బై మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. తప్పు కదా. అప్పుడు ఏం చెప్తారు మీరు చెప్పండి. ఏమో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు డిస్కస్ అని వచ్చిందో యూ హ్యావ్ టు రైట్ సమ్ థీరీ. ఎప్పుడైతే మీకు క్యాలిక్యులేట్ అని వచ్చిందో దే డోంట్ ఎక్స్పెక్ట్ థీరీ. అనలైజ్, డిస్కస్ ఏంటిది థీరీ రాయమని. ఏమైనా యాజ్ పర్ ఇండేస్ 16 సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్స్కి వీ హ్యావ్ టు ఫాలో సేమ్ మెథడ్. ఎయిదర్ వీ కెన్ ఫాలో కాస్ట్ మోడల్ ఫర్ బోత్, ఎయిదర్ వీ కెన్ ఫాలో రీవాల్యుయేషన్ ఫర్ బోత్. ది షుడ్ నాట్ ఫాలో సపరేట్ మోడల్ ఫర్ సపరేట్ అసెట్స్. సో ట్రీట్మెంట్ డన్ బై మేనేజ్మెంట్ ఈజ్ రాంగ్ అని రాయాలి ఫస్ట్. నెక్స్ట్ మీరు రాయాలి, యూ హ్యావ్ టు రైట్ కరెక్ట్ ట్రీట్మెంట్ కదా. గుర్తుపెట్టుకోండి, అనలైజ్ అన్నప్పుడు ఫస్ట్ ప్రొవిజన్ చెప్పండి, మీరు చేసిన తప్పు అని చెప్పండి, కింద ఏం చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. మళ్ళీ మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చేయండి. ఎగ్జామ్ క్వశ్చన్ బుక్లో లేదా క్వశ్చన్ ఏంటో మరి నేను మీకు చెప్తాను. అది సంథింగ్ January 21 క్వశ్చన్ అనుకుంటానమ్మా, అది బుక్లో కనపడలేదు నాకు, నేను వెతికి మనం చూద్దాం నెట్లో. బట్ గుర్తుపెట్టుకునే పాయింట్, సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్స్కి వీ షుడ్ నాట్ ఫాలో డిఫరెంట్ మోడల్స్, ఓన్లీ సేమ్ మోడల్ ఫాలో అవ్వాలి. ఒకవేళ మేనేజ్మెంట్ కానీ అలా ఫాలో అయితే అది తప్పని చెప్పాలి మీరు, దెన్ మీరు కరెక్ట్ కూడా చేయాలి. ఆ క్వశ్చన్ లాస్ట్లో చేద్దాం మనం, బట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి అంతే. రైటా? వెళ్దాం క్వశ్చన్స్కి. ఓపెన్ చేయండి బుక్. అరే వీళ్ళకి బుక్ లేదా పాపం ఆన్లైన్ వాళ్ళకి.
అప్పుడే చూడలే ఏమో ఆన్లైన్ బ్యాచ్ ఇది బుక్ ఇస్తానమ్మా, పీడిఎఫ్ ఉంటుంది యాప్లో. సిఎఫ్ అండ్ ఎఫ్ఆర్ గ్రూప్ ఉంటుంది, డిస్కషన్ గ్రూపు, అక్కడ పీడిఎఫ్ పెడతాను, అక్కడ తీసుకొని ప్రింట్అవుట్స్. రెండమ్మ క్వశ్చన్ చేద్దాం. చాలా చిన్న ఇండేస్ అయిపోయింది కాసేపట్లో, బట్ చాలా ఇంపార్టెంట్. సీక్వెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. క్వశ్చన్ నెంబర్ 1 మా పేజ్ నెంబర్ 89, క్వశ్చన్ నెంబర్ 1. ఆన్లైన్ వాళ్ళు మీ దగ్గర బుక్స్ లేవు, ఈ క్వశ్చన్స్ మ్యాచ్ అవ్వు, సో ప్లీజ్ టేక్ జిరాక్స్. రెడీ మీ అందరూ? మా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 89 ఎరా, ఓకేనా అందరూ? సింపుల్ అమ్మా, డోంట్ మేక్ కాంప్లికేట్. చూడండి, ఎక్స్ లిమిటెడ్ రాసుకోండి, అది కాంపోనెంట్ అకౌంటింగ్, అది కాంపోనెంట్ అకౌంటింగ్ క్వశ్చన్, ఊరికి గుర్తుంటుంది అంతే. కాంపోనెంట్ అకౌంటింగ్ ఏం చెప్తున్నా చూడండి అమ్మా. ఎక్స్ లిమిటెడ్ ఓన్స్ ఏ బిల్డింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎర్న్ రెంటల్స్. ఏంటిది? ఐపీఆ, ఓనర్స్ ఆక్యుపైడా? ఐపీఐ కదా, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీది. ద బిల్డింగ్ హ్యాస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 50 lakhs. ఏంటమ్మా కాస్ట్ అది, క్యారింగ్ అమౌంట్ ఆల్వేస్. ఎక్స్ లిమిటెడ్ రీసెంట్లీ రీప్లేస్డ్ ఇంటీరియర్ వాల్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ న్యూ ఇంటీరియర్ ఈస్ 5 lakhs. The original walls have a carrying amount of 1 lakh. How X Limited should account for the above cost? ఏమో పాత క్యారింగ్ అమౌంట్ తీసేస్తాము, కొత్త కాస్ట్, ఓకేనా? ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ లెస్ చేసేస్తాము, కొత్త కాస్ట్ యాడ్ చేస్తాం, అంతే కదా? చూడండి అంతే. మీరు సింపుల్ కింద యాడ్ చేసే మాకండి, 50 + 5 - 1 అని రాయమాకండి, పైన కొంచెం రాసి సొల్యూషన్ పెట్టేసి 50 + 5 - 1 అని రాయమాకండి. 2 లైన్లు రాయండి. యాజ్ పర్ ఇండేస్ 16 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. ఇలా కాంపోనెంట్స్ రీప్లేస్ చేసినప్పుడు ఓల్డ్ క్యారింగ్ అమౌంట్ తీసేస్తాము, కొత్త కాస్ట్ యాడ్ బ్యాక్ చేసుకుంటాం కాబట్టి, సో ఫాలోయింగ్ ఇస్ ద ట్రీట్మెంట్ అన్నది రాసేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎంసీక్యూస్ వస్తాయి మహా అయితే, డిస్క్రిప్టివ్ రావు. 5 marks వాడేవి, 2 marks దీని వర్తు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇంకా కాస్ట్ అమ్మది. సెకండ్ క్వశ్చన్లో కాస్ట్ అది చూడమ్మా. అన్లిమిటెడ్ పర్చేజ్డ్ కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ యాజ్ ఐపీ చెప్పేశాడు ఇన్ గ్లోబల్ ట్రేడ్ సెంటర్ కమర్షియల్ కాంప్లెక్స్ ఫర్ 5 crores. మీరు ముంబైలో జియో ఉంది ఒకటి, జియో కాంప్లెక్స్ పెద్ద ఒకటి ఉంది ఒకట. సో దాంట్లో మీరు బిల్డింగ్ కొట్టారంటే ఎంతకి? 5 crores. ఇది మీ కాస్టేగా. 5 crores ఈజ్ అవర్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్. తర్వాత చూడండి, హవెవర్ ఫర్ పర్చేజింగ్ ద సేమ్ ద కంపెనీ హ్యాడ్ టు అబ్టైన్ మెంబర్షిప్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్ అసోసియేషన్ బై పేయింగ్ 6,25,000 యాజ్ వన్ టైమ్ జాయినింగ్ ఫీస్. కంపెనీ హ్యాస్ చార్జ్డ్ ఏంటంట ఈ ఎక్స్పెన్సెస్ని వాడేమంటున్నాడమ్మా, దే హ్యావ్ టు యాడెడ్ టు వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. సింపుల్ క్వశ్చన్. మీరు ఎక్కడో ఒక కాంప్లెక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి, వన్ టౌన్ ఉంటుంది, ఇక్కడ అసోసియేషన్స్ ఉంటాయి, అక్కడ ఏం చేశారు, కాంప్లెక్స్లో మీరు ఒక బిల్డింగ్ కొన్నారు. ఎంత బిల్డింగ్? 5 crores. మీరు ఆ బిల్డింగ్లో ప్రాపర్టీస్ కొన్నందుకు ఏదో కొన్నారు, ఏంటది? మెంబర్షిప్ ఫీజా? మీరు ఆ అసోసియేషన్లో ఏమో గ్లోబల్ ట్రేడ్ సెంటర్ కమర్షియల్ కాంప్లెక్స్లో బై పేయింగ్ 6,25,000 బై పేయింగ్ వన్ టైమ్ జాయినింగ్ ఫీజ్. ఇప్పుడు ఈ వన్ టైమ్ జాయినింగ్ ఫీజ్ని మీరు ఎసెట్కి యాడ్ చేయాలా, లేదంటే దాన్ని తీసుకెళ్ళి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్గా బుక్ చేయాలా? వాడైతే యాడ్ చేసేసా అంట. ఏం చేస్తాం మనం? క్యాపిటలైజ్ చేస్తామా, రెవెన్యూ ఛార్జ్ చేస్తామా? క్యాపిటలైజేనా? ఏమో చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. కరెక్టేనా? అక్కడ మీరు చూడండి ఏమా, ఇప్పుడు చూడండి ఆ బిల్డింగ్ ఏంటి, ఆ కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో కాంప్లెక్స్కి వెళ్ళారు, అక్కడ మీరు బిల్డింగ్ కొనాలంటే యు మస్ట్ హ్యావ్ మెంబర్షిప్ దేర్. మరి దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ మ్యాండేటరీలీ రిక్వైర్డ్ టు బ్రింగ్ సచ్ అసెట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ కదా. సో వన్ టైమ్ జాయినింగ్ ఫీజ్ అనేది మస్ట్. సో కాబట్టి దాన్ని మనం అసెట్కి యాడ్ చేయాలి. బట్ కంపెనీ వాంట్స్ టు ఎక్స్పెన్సెస్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
సో అది తప్పు. ఇట్ షుడ్ నాట్ బి చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దట్ షుడ్ బి యాడెడ్ టు ద అసెట్. ఇక్కడ క్వశ్చన్ చూస్తాం మనం, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కొన్నాం ఒకటి 5 years అని, బట్ దానికి సంబంధం లేదు కదా, అది ఎందుకని బయట కూడా కొనుక్కోవాల్సిన అది. బట్ ఈ కాంప్లెక్స్లో నువ్వు బిల్డింగ్ కొనాలంటే నువ్వు ఆ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అసోసియేషన్లో మెంబర్ అయి ఉండాలి కంపల్సరీగా. సో మ్యాండేటరీ కదా మరి ఇది. సో మ్యాండేటరీ కాబట్టి వీ హ్యావ్ టు యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ అండ్ క్లైమ్ డిప్రిసియేషన్ ఆన్ దిస్. వీ షుడ్ నాట్ చార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కింద క్వశ్చన్ చూడండి, వుడ్ యువర్ ఆన్సర్ ఇస్ డిఫరెంట్ ఇఫ్ ఆఫీస్ స్పేస్ వాస్ పర్చేస్డ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్, ఏదమ్మా నువ్వు కానీ నీ కోసం కొనుక్కుంటే ఇండేస్ 16లో కొన్నా సేమే, ఇండేస్ 40 కొన్నా సేమే, ఎక్స్పెన్సెస్ ఆర్ మ్యాండేటరీ కాబట్టి ఇక్కడనే యాడ్ చేస్తాము, ఇక్కడనే యాడ్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా మీకు MCQs అడుగుతాడు, సో బీ కేర్ఫుల్. థర్డ్ క్వశ్చన్ చూడండి, మా చిన్న క్వశ్చన్ ఏదో. ఎక్స్ లిమిటెడ్ పర్చేస్డ్ బిల్డింగ్ ఫర్ 30 lakhs, అది కాస్ట్ మనకి ఆన్ 1st May 2001 విత్ ఇంటెన్షన్ టు ఎర్న్ రెంటల్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కొన్నారంట. ద పర్చేజ్ ప్రైస్ వాజ్ 500 by లోన్. ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 5%. చెప్పండి, బిల్డింగ్ కొనేసా, లోన్ తీసుకున్నా, క్వాలిఫైయింగ్ అసెట్టా? బిల్డింగ్ కొనేసాను, క్వాలిఫైయింగ్ అసెట్టా? బికాస్ మనకి సబ్స్టాన్షియల్ ప్రీమియం పట్టాలి. నేను లోన్ తీసుకుని వాళ్ళు కొనేసాను, సో సబ్స్టాన్షియల్ కాదు కాబట్టి యాజ్ పర్ ఇండేస్ బోరోయింగ్ కాస్ట్ ప్రకారము ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తామా? నో, చార్జ్ ఇట్ టు P&L అకౌంట్ ఓన్లీ. ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత చూడండి, పర్ ప్రాపర్టీ ట్యాక్సెస్ పెయిడ్ అంట 1,20,000. ఏం చేద్దాం? యాడేగా, నాన్ రిఫండబుల్. తర్వాత ఎక్స్ లిమిటెడ్ రీడెవలప్డ్ ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. దీన్ని మీరు రీడెవలప్డ్ ద బిల్డింగ్ ఇంటూ రీటైల్ షాప్స్ ఫర్ రెంట్ అండర్ ఆపరేటింగ్ లీజెస్. ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ రీడెవలప్మెంట్ వాస్ 2 lakhs ఏమో పర్మిషన్ కోసం అంట, తర్వాత 7 lakhs ఏమో కన్స్ట్రక్షన్ కోసం అంట. బట్ ఈ 7 lakhsలో 40,000 rupees మీకు రిఫండ్ వస్తుందంట. ఎంత యాడ్ చేస్తాం? 6,60,000 కదా. చెప్పండి, ఫస్ట్ 30 lakhs తీసుకుంటామా? తర్వాత ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? వదిలేసాం దాన్ని. 1 lakh యాడ్ చేయాలా, 20 యాడ్ చేయాలా, తర్వాత 2 lakhs యాడ్ చేయాలా, 7 lakhs 6,40,000 ఇలా 60 60 రాసేస్తామా? కింద మాట రాస్తాం, బోరోయింగ్ కాస్ట్ తీసుకోం మేము బికాస్ క్వాలిఫైయింగ్ అసెట్ కాదు కాబట్టి, ట్యాక్సెస్ కూడా తీసుకోవట్లేదు మేము బికాజ్ అవి రిఫండబుల్ కాదు కాబట్టి. సో ఏవైతే మీరు తీసుకోరో దానికి ఒక నోట్ రాయండి అంతే. తీసుకున్నవాడికి రాయని అవసరం లేదు, తీసుకొని నోట్ రాయండి సరిపోతుంది. ఓకేనా, రైట్. చూడండి, సింపుల్గా ఉన్నాయి ఇవన్నీ. మా 5th క్వశ్చన్ రీక్లాసిఫికేషన్ అమ్మా, రాసుకొని తర్వాత చేద్దాం. 5th క్వశ్చన్ రిగార్డింగ్ రీక్లాసిఫికేషన్. అది అంటే ఇటు నుంచి అటు వెళ్తే ఏంటి, అటు నుంచి ఇటు వస్తే ఏంటి, తర్వాత చూద్దాం అది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, TYKలో బొట్టు క్వశ్చన్ ఏదో. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ అమ్మా, డిప్రిషియేషన్ పాయింట్ చూడండి. అది చిన్న క్వశ్చన్. ఆన్ 1st April 2001 entity acquired an IP for 40 lakhs. Management estimates useful life is 20 years. The residual value of scrap అమ్మా 2 lakhs. సో 40 lakhs minus 2 lakhs by 20 ఎంత డిప్రిసియేషను? 1,90,000. ఏమంటున్నాడు ఇంకా, మేనేజ్మెంట్ బిలీవ్స్ దట్ SLM వాడుతూ ఉంటున్నాడు, రిఫ్లెక్ట్ ప్యాటర్ను. ఏం కావాలంటే ఇంతటికి బా వాట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యారింగ్ అమౌంట్? ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, మీరు క్వశ్చన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మనిషి వేరే, నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాం మమ్మల్ని, ఇట్లా మా స్టాండర్డ్ ఏమనుకుంటున్నాను అని అడగడమ్మా ఊరినే. అదే TYKలో పెట్టాడు, టెస్ట్ యువర్ నాలెడ్జ్లో. మా సెకండ్ క్వశ్చన్ రాసుకొని రీక్లాసిఫికేషన్ అని. సెకండ్ క్వశ్చన్ రీక్లాసిఫికేషను. థర్డ్ క్వశ్చన్ ఏమో మిక్స్ పర్పస్. ఊరికనే క్వశ్చన్స్ తెలుస్తాయి కదా మనకి ఏంటనేది. సెకండ్ ఏమో రీక్లాసిఫికేషను. మూడేమో మిక్స్ పర్పస్ అమ్మా, బోత్ పర్పసెస్ వాడితే ఏంటి. ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో రీక్లాసిఫికేషన్, ఇండేస్ 42 ఇండేస్ 2 అది. మా 5th క్వశ్చన్ ఆల్సో మిక్స్ అమ్మది. 5th క్వశ్చన్ మిక్స్ ప్లస్ డిస్క్లోజర్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 5th క్వశ్చన్ మిక్స్ ప్లస్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. 6th క్వశ్చన్ ఆల్సో రీక్లాసిఫికేషన్ అమ్మా. 6th క్వశ్చన్ రీక్లాసిఫికేషన్. RTPM రండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, PP అంట, పాస్ట్ ఎగ్జామ్ 2 times వచ్చింది. దట్ ఈజ్ హోల్డింగ్ అండ్ సబ్సిడీ. అది
సిక్స్త్ క్వశ్చన్ మనకి హోల్డింగ్ అండ్ సబ్సి. లాస్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంకోటి ఆర్టీపీ ఎంటీపీలో సెకండ్ క్వశ్చను దట్ ఈజ్ మిక్స్ పర్పస్. మిక్స్ అది అదే ఇవే కాస్ట్కి సంబంధించి ఇదే పాయింట్లు ఉన్నాయి మనకి. ఇంకా మిగతా అన్నీ కూడా మనకి మిక్స్ పర్పస్ వాడితే ఏంటి, రీక్లాసిఫై చేస్తే ఏంటి, ఇంకేం చూస్తాం మనం, హోల్డింగ్ సబ్సిడీకి ఇస్తే ఏంటి, లాస్ట్ వన్ డిస్క్లోజర్స్ ఎలా రికవర్ చేయాలని. 4 చేద్దాం. నెక్స్ట్ రీడింగ్ చూద్దాం. ఏంటది, ఇఫ్ వీఆర్ యూజింగ్ ఫర్ బోత్ ద పర్పసెస్, రెండు పర్పసెస్కి వాడుకుంటే అప్పుడు ఏం చేయాలి అని చూద్దాం. దాని తర్వాత రీక్లాసిఫికేషన్ చూద్దాము, తర్వాత హోల్డింగ్ సబ్సిడీ చూద్దాము, లాస్ట్లో డిస్క్లోజర్స్, దెన్ వెళ్ళిపోవడం. ఇంట్లో వాళ్ళేంటి చికెన్ బిర్యానీయా హాస్టల్లో? కుక్ వచ్చాను, కొత్త కుక్ అయితే వాళ్ళు బాగుంటుంది ఫుడ్. తోలిపోయిన బోర్డు అందరూ మరి చాలా సింపుల్ అమ్మా, 5 మార్క్స్ ఫ్రీగా వస్తాయి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేయండి, కాంప్లికేషన్ ఉండదు ఇక్కడ, చాలా సింపుల్ క్వశ్చన్స్. సో ప్లీజ్ ఇక్కడే మీకు మార్కులు వచ్చేది, పెద్ద పెద్ద వాటిలో రావు. అంటే చిన్న చిన్న వాటిని గ్రిప్లో పెట్టుకోండి. ఏంటి గాలి బాగా కొడుతున్నట్టు మళ్ళీ? అదేం కాదు ఆన్లైన్ ఎఫెక్ట్. ఇప్పుడు గాలి వస్తుంది. ఏంటో దెయ్యాలు ఉన్నాయండి ఇంట్లో, దెయ్యాలు మిమ్మల్ని చూస్తున్నాడు దెయ్యాలండి మామూలుగా. అరే ఆ దెయ్యానికి నడు చూస్తున్నాడు. ఎంత టైం చూడండి దీంట్లో, 1 అవర్ అయితే ఆపేద్దాం మళ్ళీ అప్లోడ్ యాప్లో, ఓకేనా? నెక్స్ట్ పర్పస్ అమ్మా, ఇఫ్ మనం కానీ ఒక కామన్ బిల్డింగ్ని కానివ్వండి, లేదా మనం పర్చేస్ చేసినప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కొన్నాం మనం, దాంట్లో 2-3 ఫ్లోర్స్ ఉండొచ్చు కదా. సో ఇలా కొన్నప్పుడు కానీ మీరు బోత్ మిక్స్ పర్పస్కి వాడుకుంటే మరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా మీరు దాన్ని డివైడ్ చేయాలి దాన్ని చూద్దాం. సింపుల్ అమ్మా, ఏమని చెప్పండి. మిక్స్ పర్పస్ కొన్నాం. ఫస్ట్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై, అంటే చూడగానే చెప్పేస్తున్నాం మనం, ముందే చెప్పేసాం కొన్నప్పుడు, అరే ఇదేమో ఇండే 16, ఇదేమో 40 మీకు చెప్పేశాడు, గొడవ ఉందా? మనకి చూడగానే తెలిసిపోతుంది అనుకోండి, ప్రాబ్లం లేదు కదా. ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏమో సింప్లీ ఒకటేమో 16కి వెళ్ళిపోద్ది, ఒకటేమో 40కి వెళ్ళిపోద్ది. మన గొడవలు ఎప్పుడు, చూడగానే మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు. ఇఫ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై, దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి. అంతే. నెక్స్ట్ పాయింట్ ఏమో ఫస్ట్ ఏం చూడండి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై తెలిసిపోతుంది చూడగానే, రాసేయండి. ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై అనుకోండి, అప్పుడు చెక్ చేస్తాంరా మీరు కొన్న టోటల్ కాస్ట్లో విచ్ ఇండేస్ ప్రివేల్స్ మోర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న ప్రాపర్టీస్లో ఎక్కువ శాతం మీరు పీపీలా వాడుతున్నారు, అంటే ఏంటి, ఓనర్స్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ లాగా. మీకు క్వశ్చన్లో చెప్పేస్తాడమ్మా, 5 ఫ్లోర్స్ ఉంటే దాంట్లో 4 దీనికి, 1 దీనికి, 6 ఉంటే 5 దీనికి, 1 దీనికి, లేదా 1 lakh కొన్నాం, 1/4 దీనికి, 1/3 దీనికి, మీకు క్వశ్చన్లో చెప్పేస్తాడు. సో ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై అనుకోండి, దెన్ దేర్ విల్ బి సమ్ మెజర్స్. ఇఫ్ ప్రాపర్టీస్ కానీ ఇండేస్ 16 ఎక్కువ ఉందనుకోండి, సింపుల్గా ఇండేస్ 16 క్లాసిఫై చేస్తాము. ఇండేస్ 40 ఉంటే సింప్లీ క్లాసిఫై యాజ్ ఇండేస్ 40. ఇక్కడ మీరు పెద్ద జడ్జిమెంట్స్ ఏం పనిలేదు దీంట్లో, జస్ట్ మీకు క్వశ్చన్లో చెప్పేస్తాడు సింపుల్గా. క్వశ్చన్ అని కాదురా, బయట చెక్ చేయండి మీరే, కొనేవాడు క్లారిటీ ఉంటుంది కదా. ఎవడైతే ప్రాపర్టీస్ కొంటున్నాడో బేసిక్గా వాడి క్లారిటీ ఉంటుంది, దీన్ని మనం ఎందుకు కొంటున్నాం, దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నామా లేదా మన కోసం మనం కొనుక్కుంటున్నామా. యూజువల్గా చెప్పేస్తారు, చెప్పినప్పుడు ఏం చెప్తారు, ఒక పెద్ద బిల్డింగ్ కొన్నాం, దీంట్లో 4 ఫ్లోర్లేమో బిజినెస్ కోసం, 1 ఫ్లోర్ ఏమో రెంట్ కోసం అంటాడు. సో మనకు తెలిసిపోతుంది కాబట్టి యూజ్ అప్రోప్రియేట్ మెథడ్ లేదా అప్రోప్రియేట్
రేషియో గివెన్ ఇన్ క్వశ్చన్ అండ్ సింప్లీ అలొకేట్ బిట్వీన్ Ind AS 16 అండ్ Ind AS 40 అంతే. యూజ్ హింట్ గివెన్ ఇన్ క్వశ్చన్ అండ్ 1640. మీ క్వశ్చన్లో హింట్ ఇస్తాడు. హింట్ మేబీ యూసేజ్ అవ్వచ్చు, లేదా ఇయర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ప్రపోర్షన్ అవ్వచ్చు. యూజ్ హింట్ గివెన్ ఇన్ క్వశ్చన్. హింట్ వాడే ఇస్తాడు. అంటే పీపీ ఎక్కువ ఉందా, 40 ఎక్కువ ఉందా, దేని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి వాడు మీకు చెప్పేస్తాడు. దానికి మళ్ళీ మనం సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక హింట్ ఇస్తాడు, చెప్పేస్తాం. ఏం చెప్పలే అనుకోండి, ఒక మాట చెప్తాడు, సింప్లీ మేనేజ్మెంట్ జడ్జిమెంట్ అంతే. ఇది మనకి ఎగ్జామ్లో రాదు. జడ్జిమెంట్ మన ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయాలి. జడ్జిమెంట్ చెప్పకూడదు అక్కడ, ఆడిటింగ్ అది. జడ్జిమెంట్ మనకి ఎగ్జామ్లో చెప్పము ఇక్కడ, దట్ ఈస్ ఆడిటింగ్. అది సింపుల్, చాలా చిన్న క్వశ్చన్ ఇది. మీకు ప్రాపర్టీ ఇస్తాడు, చెప్తాడు బాబు దీంట్లో ఇదేమో పీపీఈ, ఇదేమో 40 చెప్పంటాడు. వాడి కింద ఏం చేస్తాం, సింపుల్గా టోటల్ కాస్ట్ ఇంటూ రేషియో డివైడ్ చేస్తాం అంతే. ఓకేనా, రండి చేద్దాం. లాస్ట్లో ఉన్నారా? లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకేసారి. 97 క్వశ్చన్ నెంబర్ 2. మా ఆన్లైన్ పిల్లలు పేజ్ నెంబర్ 97, క్వశ్చన్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 97, క్వశ్చన్ నెంబర్ 2, ఆర్టీపీ నవంబర్ 22. చూడండి మా సింపుల్ పాయింట్ ఏదో. An entity owns 2-store building. Floor 1 is rented out to independent third parties under operating leases. Floor 2 occupied by owners for administrative purpose, maintenance of staff anta. The entity can measure reliably the fair value of each floor of the building without undue cost efforts. How the same will be classified or presented in the balance sheet as per relevant Ind AS. ఏం చేద్దాం, ఏమని చెప్పండి. సింపుల్ ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం. ఇలాంటి క్వశ్చన్ డెఫినేషన్ రాస్తాం ఫస్ట్. ఇఫ్ ద అసెట్ ఈజ్ హెల్డ్ ఫర్ యూస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, అదే వాడుతున్నాడు స్టాఫ్ కోసం అంటే, సో అదేమో పీపీకి వెళ్ళిపోద్ది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్స్ దట్ విల్ గో టు Ind AS 40. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకు 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చేసాం, ఎవరికి, వేరే వాళ్ళకి, దట్ ఈస్ ఐపీ. ఇంకో ఫ్లోర్ ఏమో వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ స్టాఫ్, దట్ ఈస్ Ind AS 16 అంతే. ఇంకేం రాశాడు ఇంకా, Ind AS 16 అయితే వీ కెన్ ఫాలో కాస్ట్ ఆర్ రీవాల్యుయేషన్ సబ్సిక్వెంట్లీ. ఫర్ Ind AS 40 వీ హ్యావ్ టు ఫాలో ఓన్లీ కాస్ట్ మోడల్ అంతే. ఏమని చెప్పండి, దాంట్లో ఏముండదమ్మా, డెఫినేషన్ రాయాలి కంపల్సరీగా. మీకు బోత్ పర్పసెస్ ఇచ్చినప్పుడు మీరు డెఫినేషన్ రాసి అప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. మరి డెఫినేషన్ వేరే అవుతుంది మనకి. ఇక్కడ ఈ పర్పస్ వాడితేనేమో ఇది, ఈ పర్పస్ వాడితే ఇది. సో చెప్పాలి అక్కడ మీరు. ఓకేనా, చాలా చాలా సింపుల్ Ind AS ఇది. ఎక్కడ చూసాం ఇంకా, టీవైకే సెకండ్కి రండి. టీవైకే క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. నేను చిన్న క్వశ్చన్, టీవైకే క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామా. చూడండి, సింపుల్ క్వశ్చన్. అంటే ది ఫైనాన్షియల్ ఇయర్ 2001-2 ఎక్స్ లిమిటెడ్ ఇంకర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ 6 ప్రాపర్టీస్ అంట. మీరు ఒకే ఏరియాలో 6 హౌసెస్ కొన్నారంట. బట్ మీకు ఇచ్చిన కాస్ట్ ఏంటి, టోటల్ కాస్ట్ అది పర్ హౌస్ కాస్ట్గా చూడండి జాగ్రత్తగా. ఫర్ విచ్ దే ఇంకర్డ్, మా పర్చేజ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎంత, 1,80,00,000. ఈ 1,80,00,000 ఒక్క ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీస్ దా, టోటల్ అది. మీకు ఒక్కోటి చెప్తే మనకు పని ఉంది ఇక్కడ. ఇంకా వాడు మనం టోటల్ చెప్తే అప్పుడు మనం డివైడ్ చేయాలి దీన్ని. సో 1,80,00,000 తీసుకుందాం దాన్ని. నెక్స్ట్ నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ ఏం చేద్దాం, పైన కాస్ట్లు ఇంక్లూడ్ లేదంట, ఇప్పుడు కలుపుదాం మనం. రైట్. తర్వాత లీగల్ కాస్ట్ అమ్మ తీసుకోవాలా. అడ్వర్టైజ్మెంటు, పంతులు గారు వచ్చారు, సెరమనీ, ఓపెనింగ్ సెరమనీ, ఎప్పటిని తెలిసిన పాయింట్ లేదు, 2 కొట్టేసేయండి, తీసుకోం మనం. త్రూ అవుట్ 2001-2 ఇట్ ఇంకర్డ్ 1 lakh టువర్డ్స్ డే టు డే రిపేర్స్ అంట. ఎప్పుడు కొన్న తర్వాత రిపేర్స్ తీసుకుంటామా, యాడికి వెళ్ళిపోయింది ఇది, టు P&L అకౌంట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి అమ్మా, అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్. ఎక్స్ లిమిటెడ్ యూజెస్ 1 of the 6 houses for office and accommodation for its few staff. The other 5 houses are rented to various independent third parties. How X Limited will account for the above mentioned expenses in the books of account? First, cost కనుక్కోవాలా. తర్వాత 5 ఏమో రెంట్కి ఇచ్చాం,
ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్, ఒకటేమో ఓన్గా వాడుకుంటున్నాం, అదేమో ఇండ్ AS 16. ఇంకేం రాస్తాం సార్? అడ్వర్టైజ్మెంట్ తీసుకోము, ఓపెనింగ్ సెరమనీ తీసుకోము, రిపేర్స్ తీసుకోము అని రాస్తాం అంతే. చెప్పండి టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది మనకి? 1,80,00,000 ప్లస్ 20 lakhs ప్లస్ 5 lakhs. అంతేనా? ఇంకేమున్నాయా? అంతే. 1,80,00,000 ప్లస్ 2 20 lakhs ప్లస్ 5 lakhs మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2,05 lakhs. దీంట్లో 5/6 ఏమో దేనికోసం? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. 1/6 ఏమో ఫర్ PPE. ఇలా రాయమాకండి మీరు ఎగ్జామ్లో. ఒక ప్రాపర్ టేబుల్ వేసేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అని మొత్తం యాడ్ చేసేయండి కింద. 2 crores ప్లస్ ట్యాక్సెస్ ప్లస్ అది కూడా రాసేసి టోటల్ చేయండి. అప్పుడు కింద కనుక్కోండి. యాజ్ కుదిరితే డెఫినేషన్ ఒక మార్క్ రాయండి, రాసి కింద రాయండి. ఇంకా 5/6 ఏమో దీనికోసం, 1/6 దీనికోసము. కింద వర్కింగ్ నోట్ మళ్ళీ ఇది తీసుకోము మేము, అడ్వర్టైజ్మెంట్ తీసుకోవట్లేదు, తర్వాత ఓపెనింగ్ సెరమనీ తీసుకోవట్లేదు, రిపేర్స్ దట్ విల్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంత క్లారిటీగా రాసినప్పుడు హెల్ గివ్ యూ 6 marks. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వస్తే 5 to 6 marks అమ్మా. మీకు లాస్ట్ పాయింట్ ఉండి చూసారా 4 marks క్వశ్చన్లు వస్తే అక్కడ రావచ్చు. 8 marks దీనికి సీన్ లేదు, మ్యాక్సిమం 4 marks, లేదా ఇంకా వస్తే MCQs. రైట్, ఇంకా లేవుగా బోత్ పర్పస్, ఇంక లేవమ్మా క్వశ్చన్లు. 5th అని ఏది? డిస్క్లోజర్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది డిస్క్లోజర్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ అది. అంతే. అరే అప్పుడు అయిపోతుంది ఇండ్ AS. చూద్దామా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. ఒకటి హోల్డింగ్ కంపెనీ, సబ్సీ కంపెనీ చూద్దాము. దాని తర్వాత విల్ గో ఫర్ రీక్లాసిఫికేషన్. సింపుల్ పాయింట్ రా, మీరే చెప్పండి. నేను హోల్డింగ్ కంపెనీ ఏం చేసింది? ఒక బిల్డింగ్ కొనింది, దాన్ని డెవలప్ చేసాము. ఇప్పుడు నేను సబ్సీ కంపెనీకి, లేదంటే రివర్స్ చూద్దాం. ఏమో సబ్సీ కంపెనీ ఉంది, సబ్సీ కంపెనీ మీకు ఒక బిల్డింగ్ కొనింది, ఆ బిల్డింగ్ పర్చేస్ చేసి ఒక ఫ్లోరు హోల్డింగ్ కంపెనీకి రెంట్కి ఇచ్చింది. పాయింట్ అర్థమైందా? ఏమో సబ్సీ కంపెనీ ఒక బిల్డింగ్ కొనింది, ఆ బిల్డింగ్ పర్చేస్ చేసి హోల్డింగ్ కంపెనీకి ఆ బిల్డింగ్ రెంట్కి ఇచ్చింది. సో ఇఫ్ SFSలో చూసామనుకోండి, నేను ఎవరికో రెంట్కి ఇస్తున్నాను, మా పేరెంట్కి ఇవ్వట్లా. ఇఫ్ నేను SFS చూసాను అనుకోండి, నేను సబ్సీ కంపెనీ, మా పేరెంట్ హోల్డింగ్ కంపెనీ. బట్ ఇఫ్ నేను SFS చూసాను అనుకోండి, నేను ఒక బిల్డింగ్ కొన్నాను, ఈ బిల్డింగ్ని వేరే ఎవరికో రెంట్కి ఇస్తున్నాను. ఏంటి? ఇండ్ AS 16 40? ఇండ్ AS ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద బిల్డింగ్ కొన్నాను, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఏమో నా కోసం వాడుకుంటున్నాను, సెకండ్ ఫ్లోర్ ఏమో మా హోల్డింగ్ కంపెనీకి రెంట్కి ఇచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ ఏమో PPE, సెకండ్ ఫ్లోర్ ఏమో ఇండ్ AS 40 కదా. SFS చెప్తున్నాను నేను, CFS కాదు. నేను ఒక సబ్సీ కంపెనీ, నేను ఒక బిల్డింగ్ కొన్నాను, ఈ బిల్డింగ్లో 2 floors ఉన్నాయి, ఒక ఫ్లోర్ ఏమో నా కోసం వాడుకుంటున్నాను, ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చాను. ఇఫ్ దీన్ని మీరు SFSలో చూస్తే మీరు వేరు, మీ పేరెంట్ వేరు. సో కాబట్టి ఒకటేమో ఇండ్ AS 16, ఒకటేమో ఇండ్ AS 40. క్లియర్ అయ్యింది? ఇప్పుడు కలిపేద్దాం. ఇఫ్ మనం CFSకి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు CFSకి వెళ్తే మీరు మీ పేరెంట్కి రెంట్కి ఇస్తారా, లేదా మీ ఫ్యామిలీ మొత్తాన్ని బిల్డింగ్ వాడుకుంటున్నారా? డిఫరెన్స్ అర్థమైందా? మీరు CFSకి వెళ్తే మీనింగ్ ఏంటి? మొత్తం ఒకే ఫ్యామిలీ, అంటే బిల్డింగ్ మొత్తము మీ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంది. యు ఆర్ యూజింగ్ దిస్ బిల్డింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బిజినెస్. క్లియరా? సో CFSలో చూసినప్పుడు దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్.
ఆల్వేస్ వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. ఎస్ఎఫ్ఎస్ చూసినప్పుడేమో దిస్ ఈజ్ ఐపీ బికాస్ సబ్సీ గివింగ్ రెంట్ టు పేరెంట్ కంపెనీ. అక్కడ చూస్తే ఇద్దరు సపరేట్ కదా, హోల్డింగ్ వేరు సబ్సీ వేరు, బట్ ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయినప్పుడు దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ బిట్వీన్ హోల్డింగ్ అండ్ సబ్సీ. అదే బయట వాళ్ళకి ఇస్తే అక్కడ కూడా ఎస్ఎఫ్ఎస్లో వస్తుంది, సిఎఫ్ఎస్ వస్తుంది. అప్పుడు అర్థమవుతున్న పాయింట్ మీకు? మరి చూడండి, చాలా ఎగ్జామ్ క్వశ్చన్ 2 times వచ్చింది. అందుకే ఒక సబ్సీ కంపెనీ ఉంది, బిల్డింగ్ కొనింది. ఈ సబ్సీ కంపెనీ బిల్డింగ్ కొన్నప్పుడు ఏం చేసాం మనం? ఒక ఫ్లోర్ ఏమో ఓన్గా వాడుకుంటున్నాం, ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? ఎవరికో ఇచ్చాం రా, హోల్డింగ్కి ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, ఇదేంటి? 60నా, ఇది 40యా? నేను ఒక బిల్డింగ్ కొన్నాను, దాని కాస్ట్ డెవలప్ చేశాను. నేను ఏం చేశాను? కాస్ట్ కనుక్కున్నాను. పర్చేజ్ ప్రైస్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, తర్వాత లీగల్ ఫీజు ఎంత, మళ్ళీ డెవలప్మెంట్కి ఎంత కాస్ట్, మొత్తం కనుక్కున్న కాస్ట్. నేను ఈ కాస్ట్ కనుక్కున్నప్పుడు 2 floors ఉన్నాయి. ఒక ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చాను, ఒక ఫ్లోర్ ఏమో నా కోసం వాడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, టోటల్ కాస్ట్ కనుక్కుంటామా? టోటల్ కాస్ట్ కనుక్కున్న తర్వాత బై 2 వేస్తాం. ఎందుకని? ఒక ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చాం, ఒక ఫ్లోర్ ఏమో వాడుకుంటున్నాను. సో రెంట్కి ఇచ్చిన ఫ్లోర్ ఏమో ఇండేస్ 40, యూజ్ చేసుకునే ప్రాపర్టీ ఇండేస్ 60నా? అంతే కదా, అయిపోయింది ఇక్కడ దాకా. ఏమో ఎస్ఎఫ్ఎస్లో చూసాం. ఏమో సేమ్ సిఎఫ్ఎస్కి వెళ్దాం. సేమ్ విల్ గో ఫర్ సిఎఫ్ఎస్. రెంట్కి ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను? బయటోడికి ఇచ్చాను. నేను మా హోల్డింగ్కి ఇవ్వాలి రెంట్కి. ఇప్పుడు జస్ట్ అజ్యూమ్ వీఆర్ గివెన్ దిస్ ఫ్లోర్ టు అవుట్ సైడర్స్. సో ఇక్కడ ఇండేస్ 40ఏ, ఇక్కడ ఇండేస్ 40ఏ, అంతేనా కదా? నేను బయట వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇక్కడ అవుట్ సైడర్స్కే, ఇక్కడ అవుట్ సైడర్స్కే. ఇప్పుడు అలా కాకుండా నేను మా పేరెంట్కి రెంట్కి ఇచ్చాను, నేను మా హోల్డింగ్ కంపెనీ రెంట్కి ఇచ్చాను. సో ఇక్కడైతే రెంటే, సపరేట్గా చూస్తే ఇండేస్ 40. ఇప్పుడు కలిపేద్దాం. మరి కలిపేసినప్పుడు ఇక్కడ మీరు రెంట్కి ఇస్తారా? మీకు మీరు రెంట్కి ఇచ్చుకోగలరా? సో కాబట్టి సిఎఫ్ఎస్కి వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇండేస్ 40. టోటల్ ప్రాపర్టీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇండేస్ 16 ఓన్లీ బికాజ్ టోటల్ గ్రూప్ యూజింగ్ ద టోటల్ ప్రాపర్టీ ఫర్ దేర్ బిజినెస్ ఓన్లీ. అంత డిఫరెన్స్ అర్థం కావాల్సింది మీకు. ఇక్కడ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇండేస్ 40, టోటల్ ప్రాపర్టీ ఈజ్ ఇండేస్ 16 ఓన్లీ. ఏమో అనుకో డౌట్గా వస్తుంది చెప్పు. ఏమో రెడీగా వస్తుందా అంటూ పాయింట్, చిన్న పాయింటే కదా. మీరు బిల్డింగ్ కొన్నారు, 2 ఫ్లోర్లు కొన్నారు. మీరు ఒక ఫ్లోర్లో మీరు మీ పిల్లలు ఉంటున్నారు, ఇంకో ఫ్లోర్ మీ పేరెంట్స్కి రెంట్కి ఇచ్చారు. ఇంకో ఫ్లోర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుందాం, మీ పేరెంట్స్కి లేదా మీ బ్రదర్ రెంట్కి ఇచ్చారు. సో ఇఫ్ వీఆర్ సీయింగ్ సపరేట్లీ ఏమనుకుంటాం? నేను రెంట్కి ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను అనవసరం నాకు. నేను బయటికి రెంట్కి ఇచ్చాను, అది అన్నయ్య కావచ్చు, చెల్లి కావచ్చు, ఫాదర్ కావచ్చు, బట్ ఐఎమ్ గెటింగ్ రెంట్ ఫ్రమ్ ఇట్. సో ఐ క్లాసిఫై దిస్ బిల్డింగ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. అయిపోయిందా? ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళారు. మీరు ఇంటికి వెళ్ళి అందరూ కూర్చున్నారు ఒకే చోట. ఏమంటారు? మా అన్నయ్య కూతురిని ఇచ్చారంటే ఉంటానంటే. ఇంట్లో ఏమంటారు మీరు? మీ నాన్న అడుగుతాడు వచ్చి, ఏంటో అన్నయ్యకి రెంట్కి ఇచ్చామంటే, రెంట్కి కాదు నాన్న, జస్ట్ అన్నయ్య ఉంటానంటే ఇచ్చాను నేను అంటారా? అంటే ఏంటి? మన ఫ్యామిలీ కోసం వాడుకుంటున్నాం మనం, ఇక్కడ రెంట్ ఏం లేదు. సో జస్ట్ యూజింగ్ కోసం అంటాం. సో సిఎఫ్ఎస్కి వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ ఒకటే. సో కాబట్టి ఇక్కడేమో నో రెంట్ పర్పస్, జస్ట్ యూజింగ్. కాబట్టి సిఎఫ్ఎస్ ఏమో ఇండియా 16, మళ్ళీ సాయంత్రం రెంట్కి వచ్చాం. ఇప్పుడు ఎవరో వైఫ్, ఇందాక ఫాదరు, ఇప్పుడు వైఫ్. ఏంటి మీ అన్నకి ఇచ్చామంటే వాడుకోవడానికి అంటే, చీచి నేను ఎందుకు ఇచ్చాను వాడుకోవడానికి, ఆడికి రెంట్కి ఇచ్చా అంటారు. ఇది అగ్రిమెంట్ కూడా చూడండి కావాలంటే అంటారా? వైఫ్ అడిగితే మళ్ళీ ఇదిగో రెంట్ అగ్రిమెంట్ కూడా చూడు, అన్నయ్యకి ఇచ్చాను, రెంట్కి ఇచ్చాను నేను ఎందుకు ఇస్తాను ఫ్రీగా. ఇది ఎప్పుడు? ఇంట్లో వైఫ్ ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఎస్. నువ్వు మీ పిల్ల ఉన్నప్పుడు. ఇప్పుడు సండే లంచ్కి వెళ్ళారు ఫ్యామిలీకి, అందరు కలిసిపోయారు. మమ్మీ డాడీ వచ్చారు, పాపం తిడతారని చెప్పేసి, లేదు నాన్న రెంట్ తీసుకోవట్లేదు, ఊరికే వైఫ్ తిట్టితే నాకు చెప్పాను, నేను ఊరికే వాడుకుంటున్నాను చెప్తాం. అర్థమైందా? సో సిఎఫ్ఎస్ ఓన్లీ ఇండేస్ 16, ఎస్ఎఫ్ఎస్ ఇండేస్ 16, ఇండేస్ 40. ఓకేనా? రైట్. చూడండి ఎగ్జామ్ క్వశ్చన్ అంటే అది క్వశ్చన్ నెంబర్ 1. మా క్వశ్చన్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 96, 2 times ఎగ్జామ్ క్వశ్చన్ అంట. బ్యాక్ టు బ్యాక్ ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. ఆన్లైన్ పిల్లలు పేజ్ నెంబర్ 96 క్వశ్చన్ నెంబర్ 1 చదవండి ఒకసారి.
చూద్దామా. ఆన్ 1st April 2019 an entity purchased office building for 50 lakhs and paid non-refundable taxes. యాడ్ చేసేద్దామా. 25 lakhs 2,50,000 యాడ్ 50,000 ఫర్ అక్వైరింగ్ బిల్డింగ్ అంట, అది కూడా యాడ్ చేసేయండి. డ్యూరింగ్ ద ఇయర్ డెవలప్ చేసేయండి కదా మీరు. సో 1 lakh యాడ్ చేసుకుంటాము. 10 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్ అంట, బట్ ఇంక్లూడింగ్ 60,000 రిఫండబుల్ ట్యాక్స్. ఏం చేస్తుంది దాన్ని రిమూవ్ చేస్తారు కదా. సో అక్కడ 9,40,000 యాడ్ చేస్తాం. తర్వాత చూడండి అమ్మా, 40,000 డ్యూ టు అబ్నార్మల్ వేస్టేజ్ తీసుకుందామా. తీసుకుందాన్ని అబ్నార్మల్ వేస్టేజ్ మనం తీసుకోము. టోటల్ కాస్ట్ చెప్పండి నాకు. 50 lakhs ప్లస్ 2,50,000 ప్లస్ 50 ప్లస్ 1 lakh ప్లస్ 10 lakhs 9,40,000. 9,40,000 ఎంత మనం 63,40,000. ఇక్కడ దాకా అర్థమైన కాస్ట్ కనుక్కున్నాం మనం. సో బిల్డింగ్ కొన్నామంట, దాని కాస్ట్ మొత్తం ఇంకర్ అయిపోయాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. వెన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 1st October 2019 the entity rents out ground floor of the building to its subsidiary under ఆపరేటింగ్ లీజ్ ఇన్ రిటర్న్ ఫర్ రెంటల్ పేమెంట్. 2 floors ఉన్నాయంట, అవునా. మొత్తం 2 floors ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చామంట, ఒక ఫ్లోర్ మన కోసం వాడుకుంటాం చెప్తున్నా చూడండి. నెక్స్ట్ అండ్ అనదర్ ఫ్లోర్ ఏమో ఈ ఫ్లోర్ సబ్సిడీ ఏం చేస్తుందంట, దే ఆర్ యూజింగ్ ఫర్ దేర్ అవుట్లెట్స్. మనకు అది రిలవెంట్. ద ఎంటిటీ కీప్ ఫస్ట్ ఫ్లోర్ ఫర్ ఇట్స్ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఇప్పుడు ఏమైంది, మనకి బోత్ వాడుతున్నాం. మనకి ఏం కావాలి, ప్రపోర్షన్ కావాలి కదా. ఇప్పుడు మనం బోత్ వాడుతున్నాం. చెప్తున్నా చూడండి కింద. ఈక్వల్ వాల్యూ కెన్ బి attributed to each floor. How will the entity accounted for above mentioned expenses in the account in the books of accounts? Also discuss building will be shown in CFS and SFS. ఫస్ట్ ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ చేసాం. ఫస్ట్ కాస్ట్ కనుక్కున్న తర్వాత అయిపోయింది. ఎంత వచ్చిందమ్మా టోటల్ కాస్ట్? అంతేనా. ఇప్పుడు మళ్ళీ కింద డెఫినేషన్స్ రాస్తారు ఊరిని ఒక లైన్లో. ఈ పైన ఉన్న బిల్డింగ్స్లో ఒకటేమో ఓన్గా వాడుకుంటున్నాం కాబట్టి అదేమో 16 అయిపోతుంది, ఒకటేమో రెంట్కి ఇచ్చాం కాబట్టి అది 40 అయిపోతుంది. 2 లైన్లు. మొత్తం డెఫినేషన్ మొత్తం రాయమాకండి. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఒక పర్పస్ ఇచ్చాడు కదా, అది రాసేయండి. తర్వాత ఏం చేస్తారు, ఇలా కామన్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డివైడ్ దిస్ టోటల్ ఇంటూ 2 different ఇండెక్సెస్ బేస్డ్ ఆన్ హింట్ గివెన్ ఇన్ క్వశ్చన్. ఇచ్చాడు ఇంటూ ఏంటి, ఈక్వలా ఎంత మీది 31 lakh ఇక్కడ. సో ఇదేమో ఇండేస్ 16, ఇదేమో ఇండేస్ 40. ఇందాక చెప్పినాడు ఇది ఒక క్వశ్చను. సెకండ్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇన్ సిఎఫ్ఎస్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎఫ్ఎస్. ఎస్ఎఫ్ఎస్ అని చెప్పండి, ఎవరి బుక్స్ ఇది, కన్సల్టేషన్ అంటే మా సిఎఫ్ఎస్ అంటే కలిసిపోతాం. ఏం చెప్తాము సిఎఫ్ఎస్లో, యాజ్ holding and subsidy are the same. We cannot rent to our parent company or subsidiary company. Hence here no rental purpose is there. Hence total property must be classified as Ind AS 16 only. You can write on your own language. Ultimately you have to highlight the thing that total property has to be classified under Ind AS 16 only. ఆ లైన్ మీరు రాసి దాన్ని హైలైట్ చేయాలి మీరు బాగా. ఎస్ఎఫ్ఎస్ పరిస్థితి ఏంటి, ఎస్ఎఫ్ఎస్లో ఒకటేమో రెంట్కి ఇచ్చాము కాబట్టి అది ఇండేస్ 40, ఒకటేమో ఓన్గా వాడుకుంటున్నాం కాబట్టి అదేమో ఇండేస్ 16. ఎస్ఎఫ్ఎస్లో చూస్తే 2 వస్తుంది బ్యాలెన్స్ షీట్లో. హాఫ్ 50% ఈజ్ ఫర్ ఇండేస్ 16, 50% ఫర్ ఇండేస్ 40. అదే సిఎఫ్ఎస్కి వచ్చామనుకోండి, ఓన్లీ ఇండేస్ 16 60,40,000. ఇక్కడేమో 31,70,000, ఇదేమో 31,00,000. ఇంకా మీకు ఓపుకుంటే బ్యాలెన్స్ షీట్ ఎగ్జామ్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎస్ఎఫ్ఎస్, ఇదేమో సిఎఫ్ఎస్. అదేందమ్మా ఎస్ఎఫ్ఎస్లో 2, 1 ఈజ్ ఫర్ రెంట్, 1 ఈజ్ ఫర్ యూజ్. సిఎఫ్ఎస్ ఓన్లీ 1 పర్పస్, దట్ ఈజ్ యూజింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఓన్లీ. సో టోటల్ ఇండేస్ 16 ఓన్లీ ఇక్కడ. ఇంకా మీకు ఓపుకుంటే అలా వేసేయండి ఎగ్జామ్లో, వాడు క్లియర్ అవుతుంది. ఇంకా ఓహో పిల్లోడికి తెలుసు, మరి దాని అర్థమైందా, చూస్తున్నావు. మా సింపుల్ పాయింట్ అమ్మా, అర్థమైందా. అది గుర్తుపెట్టుకోండి, పెళ్ళాం పిల్లలు ఫాదరు అయిపోయి ఊరినే. ఇంట్లో ఉంటే సపరేట్ ఫ్యామిలీ, కలిసినప్పుడు అందరం ఒకటే. 2 times ఎగ్జామ్ క్వశ్చన్ అంట. మరి ఏముందని దీంట్లో ఇచ్చాడు అంతలా ఉన్నాడు. కావాలి అయిందా 1 hour. ఇది రాసినాక అయిపోద్దాం కానీ చెప్పి అయిపోయిందా డిస్కషన్. ఇది చాలా సింపుల్ అమ్మ ఇది. ఇంకా మనకేమన్నా 2 ఉన్నాయి ఇంకా.
ఒకటేమో రీక్లాసిఫికేషను, రెండేమో డిస్క్లోజర్ పర్పస్ ఏం చేయాలి. ఓకే అమ్మా, ఆన్లైన్ పిల్లలు బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం వెంటనే.